సర్వే జన సుఖినో భవంతు. ఈ మాటకు అర్థం ఎవరికి ఎక్కువగా తెలుస్తుంది? ఎవరి మనసులో నుంచి ఈ మాట అందరూ బాగుండాలి, నా చుట్టూ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరి జీవితం బాగుండాలి, సుఖశాంతులతో బ్రతకాలి అన్న ఈ కోరిక ఎవరికి కలుగుతుంది? ఒక మంచి మనస్తత్వంతో ఎదిగిన వాళ్ళకి, చుట్టూ కష్టాలలో పెరిగి ఏదైనా మంచి జరగాలి అని అనుకునే వాళ్ళకి, తను ప్రాబ్లమ్స్లో ఉంటే తనకి సపోర్ట్ చేస్తూ, అరే నా కోసం ఒకరు ఇలా చేశారు కదా, నేను కూడా ఎదుటి వారి కోసం సరిగ్గా ఉండాలి అనుకునే వారికి, అండ్ ముఖ్యంగా నువ్వు ఏదైనా చేయగలవు, సాధించగలవు, నీకంటూ సపోర్ట్ ఉంది, నీకంటూ ఒక ధైర్యం ఉంది, నీకు నేనున్నాను, మేమున్నాము అని ధైర్యం చెప్పి ముందుకు తీసుకొని వచ్చిన ఒక అమ్మాయి మనసులో నుంచి ఈ భావన మనస్ఫూర్తిగా వస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి తెలుసు ఎన్ని కష్టాలు పడి, ఎన్ని రకాల ఆలోచనలతో తన మనస్తత్వాన్ని మార్చుకుంటూ తనలో నుంచి ఒక అందమైన స్ట్రాంగ్ ఇండిపెండెంట్ విమెన్ని తయారు చేసుకోవడానికి ఎంతమంది తనలో ఉన్న టాలెంట్ని, తనలో ఉన్న మానవత్వాన్ని, తనలో ఉన్న శక్తిని గుర్తించి నువ్వు చేయగలవు, నువ్వు చేస్తే ఇది ఇంకా ముందుకెళ్తుంది, నీ జీవితం బాగుంటుంది, నీ జీవితం బాగుంటే నీ చుట్టూ అందరూ కూడా బాగుంటారు అని చెప్పి తనని ఒక మంచి దారిలోకి తీసుకెళ్ళాలి అని కోరుకున్న మనుషుల మధ్యలో నుంచి బయటికి వచ్చిన ఒక యువతి తన హృదయంలో నుంచి ఈ మాట, ఈ భావన మనస్ఫూర్తిగా వస్తుంది. మన దగ్గర వర్క్ చేసే అందరూ అమ్మాయిలు కూడా జీవితంలో ఏదైనా సాధించాలి, ఒక గొప్ప పొజిషన్లో ఉండాలి, ఒకరి మీద డిపెండెంట్ అవ్వద్దు, తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి అన్న ఆలోచనలో నుంచి ఏదైనా చెయ్యాలి, ఏదైనా నేర్చుకుంటూ చెయ్యాలి అని ఆ తపనని తెలుసుకుంటూ కష్టపడి ఒక కొత్త ట్రీట్మెంట్ని నేర్చుకొని దానిలో ఉన్న వాల్యూస్ని తెలుసుకుంటూ ఒక మంచి వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసుకుంటూ ఈ రిఫ్లెక్సాలజీ మెంబర్స్గా తయారయ్యారు. ఇలాంటి వ్యక్తులకి మనస్ఫూర్తిగా ఉంటుందండి, అందరూ బాగుండాలి, తన చుట్టూ అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని. అప్పుడు వాళ్ళు చేసే ట్రీట్మెంట్కి, వాళ్ళ చేతులకి ఒక శక్తి అనేది మనస్ఫూర్తిగా వస్తుంది. మంచి మనసుతో ఏది కోరుకున్నా జరుగుతుంది అంటారు. మంచి మనసుతో ఒకరిని ఆశీర్వదిస్తే అది జరుగుతుంది అంటారు. అలాగే మంచి మనసుతో ఒకరి ఆరోగ్యం కుదుట పడాలి అని కోరుకుంటూ ఆ శక్తిని అంతా కూడా వాళ్ళు ఏ శక్తితో అయితే ఈ ట్రీట్మెంట్ని నేర్చుకున్నారో, ఎలాంటి మనోభావాలతో ఈ ట్రీట్మెంట్ని నేర్చుకున్నారో అవన్నిటి కూడా, ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా వాళ్ళు ఈ ట్రీట్మెంట్ చేసే టైంలో పెడతారు. అందుకనే ఈ పిల్లల మనసు, ఈ పిల్లల వ్యక్తిత్వంలో ఒక అందమైన, ఒక ప్యూర్ థాట్ ప్రాసెస్ ఉంది. ఆ థాట్ ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి అంటే ఆ బాగుండడం అనేది ఒకరి ఆరోగ్యం నుంచే స్టార్ట్ అవుతుంది, ఒకరి ఫిజికల్ హెల్త్ నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళకంటూ ఆ ఒక్క 1 అవర్ ఏ సెషన్ చేసే ఆ 1 అవర్ నీకేం కాదు, నీ బాడీకి శక్తి ఉంది, నీ బాడీ రికవర్ అయ్యే శక్తి దానికి ఉంది, నీ స్ట్రెస్, నీ యాంగ్జైటీ అంతా కూడా మాయమవుతుంది, అంతా కూడా తగ్గుతుంది, నీ బాడీ ఒక మంచి స్టెబిలిటీని పొందుతుంది అన్న థాట్స్ తోటి వీళ్ళు ఆ 1 అవర్ చేసే ట్రీట్మెంట్లో వీళ్ళ మంచి థాట్స్లో వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చారో అదే వీళ్ళకి శక్తిని ఇస్తుంది, అదే వీళ్ళకి కాన్సన్ట్రేషన్ ఇస్తుంది. వాళ్ళు ఒక మెడిటేషన్ స్టేట్లోకి వెళ్ళి చేసే ట్రీట్మెంట్లో ఉండే పవర్, ఇట్ ఈస్ అమేజింగ్. అలాంటి పవర్ ఇలాంటి అమ్మాయిలకు ఉంటుంది. ఆ అమ్మాయిలు ఆ సున్నితమైన మనసుతో చేసే ట్రీట్మెంట్ని అందరూ ఆ ట్రీట్మెంట్ బెనిఫిట్స్ని యాక్సెప్ట్ చేస్తారు. మీ బాడీలో నుంచి వచ్చే ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు తీసుకుంటారు. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీతోటి మీరు ఫిజికల్ వెల్బీయింగ్ అనేది ప్రాపర్గా ఉంటే మన ఆలోచన విధానాలన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయి. మనకి తలనొస్తుంది, మన కడుపు నొస్తుంది, నిద్ర సరిగ్గా పోవట్లేదు, ఇలాంటి సిచ్యువేషన్లో సరిగ్గా ఆలోచించగలమా? ఎవరి గురించి అయినా సరిగ్గా ఆలోచించగలమా? మీకు మీరైనా ప్రశాంతంగా ఉండగలరా? లేదు కదా. అందుకనే ఫిజికల్గా బాగుండాలి.
ఏవైతే మన ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసుకుంటూ ఫిజికల్గా బాగుంటే మన ఆలోచన విధానాలు అన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయి.